హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దట్టమైన అడవిలో ఒక ప్రాంతం ఉంది. అందులో ఎక్కడా చూడనంత అందమైన ఒక చిన్న సరస్సు ప్రవహిస్తూ ఉంటుంది. అది పశ్చిమ కనుమల్లో ఒక రహస్య ప్రదేశంలో పుట్టి రహస్యంగా ప్రవహించి ఒక సరస్సులోకి కలిసిపోయి భూమిలోకి వెళ్లిపోతుంది. ఎంతో పురాతన కాలం నుంచి ఆ సరస్సు అడవి ప్రాంతంలోనే ఉంది. అయితే అందులో నీటితో పాటు బంగారం కూడా అందులో ప్రవహిస్తూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ సరస్సును అన్వేషించి అందులోని బంగారాన్ని కొంతమంది రాజులు తీసుకొని వచ్చారని ఎన్నో కథనాలు ఉన్నాయి. కానీ ఆ అడవికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. అంతేకాకుండా అక్కడ ఉన్న బంగారు సరస్సు రక్షించడానికి అనేక మంది రక్షకులు దానికి కాపలాగా ఉన్నారంట. అలా కొంతమంది రాజులు ఆ సరస్సును కనిపెట్టి అక్కడ ఉన్న బంగారాన్ని తీసుకున్నారని తెలిసి దాన్ని వెతుక్కుంటూ ఎంతో మంది రాజులు, వివిధ రకాల వ్యక్తులు అక్కడికి వెళ్లి తిరిగి రాలేదు. అలా ఎన్ని సంవత్సరాలు వెతికినా ఆ బంగారు సరస్సుకు వెళ్లే మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆ విషయం కొంతమంది దూతల ద్వారా చోళరాజైన ఆదిత్యసేనకు తెలుస్తుంది. అది విన్న ఆదిత్యసేనుడు అక్కడ ఉన్న బంగారం మన రాజ్యానికి మాత్రమే చెందాలి, కాబట్టి మీరు వెళ్లి వెతకండి అని రాజ్యంలోని వారిని ఆదేశిస్తాడు. అప్పుడు అదే సమావేశంలో ఉన్న చోళరాజ్య ప్రధానమంత్రి ధర్మభట్టు పైకి లేచి, మహారాజా, కర్ణాటక అడవి ప్రాంతాలలో ఉండే అడవి గిరిజనులు భూతకోల సాంప్రదాయాన్ని పాటిస్తూ అడవి సమీపంలోనే నివసిస్తూ ఉంటారు. ఈ సరస్సు ఉన్నది నిజమైతే వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఆ ఆదిత్యసేన, అయితే మీరు సైనికులను తీసుకొని వెళ్లి ఆ అడవిలోని గిరిజనులను బంధించి తీసుకొని వచ్చి చెరసాలలో వేసి విచారించండి. ఆ బంగారు సరస్సు ఎక్కడ ఉంది, దాన్ని ఎలా కనుక్కోవాలి అన్నది తెలుసుకోండి అని అంటాడు. అప్పుడు మంత్రి ధర్మభట్ట, ఆ అడవి గిరిజనులు అడవి ప్రాంతానికి సమీపంలో ఉండడం వలన ఆ ప్రాంతంపై వారికి పూర్తి పట్టు ఉంటుంది. కాబట్టి మనం వెళ్లి వారిని బలవంతంగా బంధించి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే వారు ఆ దట్టమైన అడవి ప్రాంతాల్లో తేలికగా తప్పించుకోగలుగుతారు. అలాగే వారు దాడి చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతాడు రాజా ఆదిత్యసేన. అప్పుడు మంత్రి ధర్మభట్టు, నేను అక్కడ ఉన్న అడవి గిరిజనుల దగ్గరికి వెళ్లి వారిని విచారించి ఆ బంగారు సరస్సు గురించి వారికి ఏమైనా తెలిసేమోనని విచారించి తెలుసుకుంటాను అని చెబుతాడు. అప్పుడు ఆదిత్యసేనుడు సరే వెళ్ళమని చెప్తాడు. దాంతో మంత్రి ధర్మభట్టు కొంతమంది సైనికులతో దట్టమైన పశ్చిమ కనుమల అడవులకు సమీపంలో నివాసం ఉంటున్న అడవి గిరిజనుల ప్రదేశానికి చేరుకుంటాడు. ఎంతో కష్టపడి అడవి ప్రాంతంలో తిరుగుతూ అనేక గిరిజన తెగలకు సంబంధించిన ఊర్లను విచారించిన ఆ బంగారు సరస్సు గురించి ఎలాంటి ఆనవాళ్లు తెలియలేదు. దాంతో మంత్రి ధర్మభట్టు ఎంతో నిరాశతో వెనుతిరగడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే అక్కడి చుట్టుపక్కల ఊర్లకు గ్రామ పెద్ద అక్కడికి వచ్చి మంత్రితో, మా గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతంలో ప్రాచీనమైన కాలాంతక తెగ ఉంది. ఆ తెగలోని వారికి ఆ బంగారు సరస్సు గురించి ఏమైనా తెలిసి ఉండే అవకాశం ఉందని చెప్తాడు. అప్పుడు ఆ మంత్రి సరేనని ఆ తెగ వారిని అడిగి తెలుసుకుందామని అక్కడకు వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఆ మంత్రిని తీసుకొని కొన్ని కిలోమీటర్లు ఎంతో కష్టపడి అడవిలో నడుచుకుంటూ ఆ కాలాంతక తెగ ఉండే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే ఆ అడవి తెగ పెద్ద అయిన ఆ మంత్రి ధర్మభట్టు దగ్గరికి వచ్చి ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి రాజు అడిగిన విషయాలను చెప్తాడు. అప్పుడు అడవి గిరిజన తెగకు పెద్ద అయిన వ్యక్తి, ఆ సరస్సు గురించి మా పూర్వీకులు చెప్పిన విషయాలను మొత్తం మీకు చెబుతాను అని చెప్పడం ప్రారంభిస్తాడు. మా పూర్వీకులు ఆ సరస్సు గురించి ఎలా తెలుసుకున్నారు అంటే, మేమున్న ఇదే ప్రాంతంలో ఒక్కసారిగా నీరు లేక, తినడానికి ఆహారం లేక ఒక పెద్ద కరువు ఏర్పడింది. అప్పుడు ఆహారం కోసం ఈ అడవిలోని ఎన్నో ప్రాంతాలు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ అడవిలోని కొన్ని ప్రాంతాల్లోని వెళ్ళినప్పుడు విచిత్రమైన సంఘటనలు జరగడం మా పూర్వీకులు గమనించారు. అలాగే వారు ఆహారం మరియు నీటి కోసం వెతుకుతూ మరింత అడవి లోపలికి వెళ్లిపోయారు. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక సరస్సు కనిపించింది. వెంటనే వారికి నీరు దొరకడంతో ఎంతో సంతోషపడి అక్కడికి వెళ్లి ఆ సరస్సులో నీరు తాగారు. కానీ ఆ సరస్సులో నీటిలో పాటు ఎంతో అద్భుతంగా మెరుస్తున్న బంగారం కూడా కనిపించింది. అప్పుడు ఆ తెగలోని కొంతమంది ఆ సరస్సులోని బంగారం
బంగారాన్ని చేత్తో తాకగానే ఒక్కసారిగా రక్తం కక్కుకొని విచిత్రంగా మరణించారు. దాంతో భయపడిన మా పూర్వీకులు ఇక్కడే ఏదో శక్తి ఉందని ఈ బంగారాన్ని ఆశిస్తే అది మనల్ని చంపేస్తుందని తెలుసుకొని అక్కడి నుంచి భయపడి తిరిగి తమ ప్రాంతాలకు వచ్చేశారు. అప్పటి నుంచి ఈ ఊరికి 4 కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నుంచి ఉత్తర దిక్కుకు ప్రయాణించవద్దని నిషేధించారు. అలా ప్రయాణిస్తే కీడు జరుగుతుంది అని మా పూర్వీకులు చెప్పారు. మేము దాన్ని గట్టిగా నమ్మి పాటిస్తూ వచ్చాము. కానీ ఎప్పుడైనా మా తెగలోని వారు ఆ చెట్టును సమీపించినప్పుడు ఏవో వింత వింత శబ్దాలు వినిపించేవని, అలాగే ఆ చెట్టు సమీపంలోకి వెళ్లిన వారిని ఆకర్షించడానికి బంగారు వర్ణంలో ఉన్న ఎంతో అందమైన స్త్రీలు కనిపించి వారిని ఆకర్షించి అలాగే లోపలికి పిలుచుకొని వెళ్లేవారు. అలా అడవిలో లోపలికి వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దాంతో ఎవరు ఆ చెట్టు సమీపానికి కూడా వెళ్లటానికి అనుమతించలేదు అని అన్నాడు ఆ గిరిజన తెగ పెద్ద ఆయన. అదంతా విన్న మంత్రి ధర్మభట్టు అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలుదేరి చోళ రాజ్యానికి చేరుకుంటారు. అప్పుడు వెంటనే చోళరాజు దగ్గరికి వెళ్లి అక్కడ జరిగినది మొత్తం వివరిస్తాడు. అది విన్న చోళరాజు అయితే నిజంగానే ఆ బంగారు సరస్సు ఉన్నదన్నమాట. అయితే మనం పరిపాలించే రాజ్యంలోనే ఆ సరస్సు ఉంది కాబట్టి ఆ సరస్సులో ఉన్న బంగారం కూడా ఈ చోళ రాజ్యానికి చెందుతుంది. కాబట్టి మనం వెళ్లి ఆ సరస్సును కనిపెట్టి ఆ బంగారు మొత్తాన్ని మన బాండారానికి తీసుకొని రావాలి అని చెప్తాడు. అప్పుడు ఆ మంత్రి, నాదొక విన్నపం మహారాజా, ఎంతో మంది ఆ బంగారు సరస్సు కోసం వెళ్లి ఇప్పటికీ కనిపించకుండా పోయారు. కాబట్టి అంత ప్రమాదకరమైన బంగారు సరస్సుతో మనకు అవసరమా అని అంటాడు. అప్పుడు ఆ చోళరాజు, మీరు అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి మీకు భయంగా ఉన్నట్లుంది కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను సైన్యాధిపతి అలాగే కొంతమంది సైనికులు వెళ్లి ఆ సరస్సును కనిపెట్టి మీకు సమాచారం ఇస్తాను. అప్పుడు వచ్చి ఆ బంగారం మొత్తాన్ని మన బాండారానికి చేర్చడానికి ఉపయోగపడే వస్తువులు తెస్తే సరిపోతుంది అని చెప్తాడు. ఎంత చెప్పినా చోళరాజు వినిపించుకోపోవడంతో మంత్రి కూడా చెప్పడం మానేస్తాడు. అప్పుడు చోళ రాజ్యం నుంచి రాజు ఆదిత్యసేన అలాగే వారి సైన్యంతో ఆ గిరిజనులను మెప్పించడానికి తమ వెంట ఎంతో విలువైన వస్తువులు అలాగే ధాన్యం మరియు వారి గృహానికి ఉపయోగపడే వంట సామాగ్రి వంటివి తీసుకొని మంత్రి చెప్పిన ఆ గిరిజనులు ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు వారు తీసుకువెళ్లిన వస్తువులన్నింటినీ ఆ గిరిజనులకు ఇచ్చి వారి మెప్పు పొందారు. అలా 2 రోజుల తర్వాత మీరు మా మంత్రితో చెప్పిన ఆ వృక్షం ఉండే ప్రదేశాన్ని నేను వెళ్లి చూడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ గిరిజన తెగ పెద్ద రాజు అడిగాడని భావించి వారిని తీసుకొని ఆ వృక్షం దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ వృక్షాన్ని చూసి ఆ రాజు మరియు సైన్యాధిపతి మరి కొంతమంది సైనికులతో ఆ గిరిజన తెగ పెద్ద ఎంత చెప్పినప్పటికీ వినకుండా అక్కడి నుంచి నిషేధించిన ఉత్తర దిక్కుగా ప్రయాణించుకుంటూ వెళ్లిపోతారు. అలా అందరూ కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ చెట్టు నుంచి ఉత్తర దిక్కుకు ప్రయాణించుకుంటూ వెళ్లిన చోళరాజు మరియు సైన్యాధిపతి వారితో పాటు వెళ్లిన సైనికులు ఎవ్వరూ తిరిగి రాలేదు. దాంతో ఆ మంత్రి ధర్మభట్టుకు కూడా అర్థమైపోయింది అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారని. దాంతో చోళ రాజ్యానికి సంబంధించిన యువరాజును రాజుగా పట్టాభిషేకం చేపిస్తాడు మంత్రి ధర్మభట్టు. అలా రాజుగా కాలం ముగిసిపోయిన బ్రిటిష్ కాలం ప్రారంభమైంది. వారు కూడా ఆ కథలను విని ఆ బంగారు సరస్సు కోసం ఎంతో మంది ప్రయత్నించి వారు కూడా తిరిగి రాకుండా పోయారు. అలా బ్రిటిష్ కాలం ముగిసి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా ఎంతో మంది వ్యక్తులు ప్రయత్నించి వారు నిజంగానే బతుకున్నారో లేదో కూడా తెలియకుండా పోయారు. దాంతో ప్రభుత్వం అడవిలో ఉండే ఆ ప్రదేశం దగ్గరికి ఎవరు వెళ్లకుండా అనేక పోలీస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేసింది అని తన స్టూడెంట్లకి చెప్తున్నాడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ మిశ్రా. అప్పుడు విద్యార్థుల్లోని ఒక విద్యార్థి పైకి లేచి, ఆ బంగారు సరస్సు ఉన్నది నిజమే అయితే ప్రభుత్వమే దాన్ని కనిపెట్టి అందులోని బంగారం ద్వారా ప్రజలకు సహాయం అందించొచ్చు కదా సార్ అని అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్, ప్రభుత్వం అలా చేయడానికి అనేక ఆధారాలు, చారిత్రక అంశాలు ఏవైనా దానికి సంబంధించిన పురాతనమైన గుర్తులు వంటివి ఉంటే మాత్రమే ప్రభుత్వం నమ్ముతుంది. కానీ ప్రభుత్వం ప్రచారంలో ఉన్న కథలను ఎప్పుడూ ఆధారంగా భావించదు. ఎందుకంటే దానికి ఎంతో డబ్బు మరియు సమయం అవసరమవుతాయి అని చెప్తాడు ప్రొఫెసర్ మిశ్రా. అయితే ప్రభుత్వానికి సరిపడే ఆధారాలు లభిస్తే ఆ బంగారు సరస్సును కనిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని అడుగుతాడు ఆ స్టూడెంట్. అప్పుడు ఆ ప్రొఫెసర్, ఆధారాలు ఖచ్చితంగా ఉంటే ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆర్కియాలజీ చదువుతున్న రాకేష్, ఈ బంగారు సరస్సుకు సంబంధించిన చారిత్రక అంశాలు ఏవైనా లభిస్తాయేమో వాటిని ఖచ్చితంగా కనిపెట్టాలి అని భావిస్తాడు. ఆ ప్రొఫెసర్ చెప్పిన కథ నిజమేనా? రాకేష్ ఆ బంగారు సరస్సు గురించి తెలుసుకొని ఆధారాలు ఏమైనా
కనిపెడతాడా? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.